సేటు గోధుమలు ఉన్నాయా? ఉన్నాయన్న. అరే అట్లయితే ఒక కేజీ ఎంతసేపు ఆలోచిస్తావు? కేజీ అయితే 95 రూపాయలన్న. అట్లయితే 2 కేజీలు సేటు. కేజీ పిండి పట్టించి రొట్టెలు చేసుకుంటా. ఇంకా అన్న మర్చిపోయిన శనగలు ఉన్నాయా సేటు? శనిగలు ఓకే అన్న. నెంబర్ 1 క్వాలిటీ 120 రూపాయలు. సరే సేటు, అవి 1 కిలో ఇచ్చేయి. ఇంకేమైనా కావాలన్నా? ఓట్స్ ఉన్నాయా? ఓట్స్ అంటే మన దగ్గర పెద్ద పెద్ద ప్యాకెట్లు పోవు అన్న, చిన్న ప్యాకెట్లే ఉన్నాయి. సరే సేటు, 2 ప్యాకెట్లు. సరే అన్న, ఇవన్నీ కట్టనా? సేటు కట్టకు సేటు, ఉత్తగా అడగనీకి వచ్చిన. ఏంటి జస్ట్ ఊరికే అడగడానికి వచ్చావా? అవును సేటు, రావద్దా? ఓకే అన్న, ఓకే. ఆ రొట్టెలు తింటా మళ్ళా ఓట్స్ అన్నప్పుడే డౌట్ కొట్టింది నాకు. ఈ వేడి వేడి నీళ్ళు వీడి మీద గుప్పుతుంటది, అడగడానికి వచ్చి నా బుర్ర మొత్తం తిన్నాడు వీడు. పొద్దుగాల మంచి బేరం వచ్చింది కదా, రూపాయి మిగులుతుందని నేను అనుకున్నా. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు. అయినా ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అయితే అయింది. ఈ వైరస్ దెబ్బకి వచ్చిన ఘాటు కంటే వీడి చేసే పనికే నాకు గాలుతుంది. అమ్మా, ఇంకో గ్లాస్ జిందే ఇవే. ఎవరో వస్తున్నారు చూస్తుంటే. సేటే వస్తాను, సరుకులకు వెళ్తున్నాడు. ఇంతేందుకు మూతికి మాస్క్ పెట్టుకోలే? చెట్టు నీకు దండం పెడతా, మూతికి మాస్క్ పెట్టుకోలేదు. ఈడెందుకు బండి ఆపుతున్నావు? దుకాణం కాడ ఓ లేనట్టున్నారు. బండాకి అవతల పక్క చూస్తున్నావు. అరే, మళ్ళా సంచిలోకి వెళ్ళి బాటిల్ బయటకు తీసిండు. సేటు ఇన్నిసార్లు అత్తన్నది, ఏమన్నా ప్రాబ్లమా? వస్తాన్నావు పోతాన్నావు. సరే కానీ నేను జరంతసేపు కళ్ళు మూసుకుంటా. ఏమైతుంది, ఏం అర్థమైతలేదు ఈడా. అరే ఏందబ్బా, ఏమై పాడైతాంది, ఏం తెలుస్తలేదు. ఏడిపోతున్నాడు? బండి రోడ్డు మీద పెట్టిండు, తాళం వేసిండో లేదో. మళ్ళా ఏడిపోతున్నావు సెటు, ఏడిపోతున్నావు? అరే ఏం పడుతున్నట్టు లేదు. అరే నాకు భయం అవుతున్నది, ఏడిపోతున్నావు చెప్పు. ఏం చూస్తున్నావు సేటు? ఏదో సెట్ ఉన్నది, ఇదేం చెట్టు గిట్టున్నది? ఈ చెట్టు దానికి రోజు అవుతాన్నాడా? నేను బాత్రూమ్ అనుకుని పాడైతే పో. చెప్పులు ఇడిచిండు, అమ్మ మొక్కుంటున్నాడు. ఏం చెట్టు నువ్వులాది? చెట్టుకు మొక్కొనికే ఇంత దూరం అవుతా అన్నాడు. నీళ్ళ బాటిల్ తెచ్చి నీళ్లు పోస్తున్నాడు. ఏం సెట్ అబ్బా ఇది? చెట్టుకు మొక్కనికే ఇంత దూరం ఎందుకు వస్తున్నాడు? సెట్లకు నీళ్లు పోసడం మంచి పనే గాని ఇన్ని సెట్ల మధ్యన ఆ ఒక్క సెట్టుకు వస్తున్నాడు ఎందుకు? ఏదో కథ ఉన్నదయ్యా, ఖచ్చితంగా సేటును అడగాలి, తెలుసుకోవాలి.
ఓం సచితానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచితానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం వృక్షో రక్షతి రక్షితః. ఓం అమ్మ తోడు సేటు, లాస్ట్లో వృక్షో రక్షితి రక్షిత తప్ప ఇంకేం అర్థం కాలే. 20 సంవత్సరాల నుంచి నిన్నే నమ్మి ప్రతి వారం నీకు వచ్చి నీళ్ళు పోస్తున్నా. అరే జమ్మి చెట్టు, నిన్నే నమ్ముకున్నా. ఎప్పుడు ప్రత్యక్షమవుతావని ఒక ధ్యాసలో ఉన్నా. చివరగా ఈరోజైనా ప్రత్యక్షమవుతావు అనుకున్నా. కానీ నువ్వు కూడా మోసమే. చ ఎంత నమ్మానో తెలుసా నిన్ను. కానీ చివరగా ఒక మాట, ఈసారి గనక నువ్వు ప్రత్యక్షం అవ్వకపోతే జీవితంలో నా ముఖం నీకు చూపించను. పురాణాల్లో అర్జుని గాంధీవం దాచిపెట్టిన చెట్టయ్యా. సేటు, ఓ సేటు, నేనేనయ్యా చెట్టుని. ఎవరు మాట్లాడేది? నేనే మిత్రమా, నీ చెట్టుని. నిజంగా నువ్వేనా? నమ్మశక్యంగా లేదా మిత్రమా? అలా కాదు, నీళ్లు పోసాక నిన్ను తిట్టా కదా. నువ్వు తిట్టినా అందులో ప్రేమ ఉంది సేటు. మరి నాకు కోపం వచ్చి అలా అన్నాను, అంతేగాని నాకు నిజంగా నీ మీద కోపం లేదు. తెలుసు సేటు, నీ దగ్గర నాకు నచ్చేది అదే. నాకు కులము, మతము, ప్రాంతాలతోటి సంబంధము లేదు. నీలాగా ఈ ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరూ ఇష్టమే. అసలు ఇది కళ నిజమా అర్థం కావట్లేదు. నిజమే, కానీ 20 సంవత్సరాల నుండి ప్రతి వారం నాకు నీళ్లు పోస్తున్నావు. నీకు చిరాకనిపించట్లేదా? అసలు నాకు చిరాకే వెయ్యదు. మరి ఇప్పుడెందుకు చిరాకు పడ్డావు మిత్రమా? అది నాపై నమ్మకం లేదా మిత్రమా? ఆ నమ్మకం ఉండబట్టే కదా 20 సంవత్సరాల నుంచి నేను నీకు నీళ్ళు పోస్తున్నాను. అయినా నువ్వు కూడా ఇలా అంటే ఎలా చెప్పు. ప్రస్తుతం రోజులు అస్సలు బాగాలేదు. ఆ వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలమైంది. ఇక చాలామంది ఏమో ఇదే యుగాంతం అంటున్నారు. అందుకని ఎలాగూ స్వామీజీ చెప్పినట్టు ఒక చెట్టుకి 20 సంవత్సరాలు నీళ్లు పోస్తే ఆ చెట్టు మాట్లాడుతుంది అన్నారు. అది నిజమైతే ఎలాగూ నువ్వు మాట్లాడతావనే ధైర్యంతో నేను ఇలా అన్నాను. నువ్వు భలే కిలాడివి మిత్రమా. అంటే యుగాంతం అన్నారు కదా, సో కొంచెం భయం వేసి అలా అన్నాను అంతే. చూడు మిత్రమా, ఈ లోకంలో ఎప్పుడైతే మానవుడు కర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ప్రకృతికి ఇబ్బంది తలపెడతాడో అప్పుడే ఆ తప్పుకి తగిన శిక్ష మొదలవుతుంది. మనది అనే పదం నుండి నాది అనే వరకు విభేదాలు పెట్టకుండా ఇతరులకు హాని కలిగించకుండా ఉంటాడో అతనికి భగవంతుడు ముక్తి మార్గాన్ని చూపెడతాడు. అంటే పిల్లలను బాల్యంలో హాస్టల్లో ఉంచడం వలన పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ దూరమవుతుంది. అందువలన తమ పిల్లలు కూడా తెలిసి తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. నివాసమే లేని జీవులకు, వన్యప్రాణులకు ఈ చెట్లు, ఈ వృక్షాలే రక్షణ. ఇది ప్రకృతి ధర్మం. కానీ ఈ కలియుగంలో కొంతమంది కామాంధులు ఈ వృక్షాలను చెడు వ్యవహారాలకు ఉపయోగిస్తున్నారు. ఇది అధర్మం. మరి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే సరిపోతుంది కదా. మానవుడికి మహాత్ముడికి ఇదే తేడా. మానవుడు తప్పు చేస్తే శిక్షించాలనుకుంటాడు, కానీ ఆ మహాత్ముడు తప్పే జరగనివ్వకుండా చూస్తాడు. మరి ఈ వైరస్లు, ఈ తుఫాన్లు, ఇదంతా ఏంటి? అంతా ఆ పరమాత్ముడి ఆటలోని భాగమే. సరే, పరమాత్ముడు అన్నావు కాబట్టి నాకు కోరిక ఉంది, అడగనా? మరి అడుగునేస్తమా, నీ కోరికేంటో అడుగు. నాకు ఈ కస్టమర్లు, అదే ఈ మనుషుల స్వభావాలు చూసి చూసి విసుగొచ్చేసింది. అందుకని వస్తువులు మాట్లాడాలని, వస్తువులతో నేను మాట్లాడాలని ఉంది. సేటు ఎందుకు? నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుందా? లేదు సేటు, నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు. నేను మాట్లాడింది కరెక్టే కదా? కరెక్టే సేటు,
ఎవరైనా వరం కోరుకోమంటే ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అనుకుంటారు. కానీ నువ్వు ఇలాంటి వరాలు కోరావంటే నాకు ఆశ్చర్యమేస్తుంది. మనకు తెలివి ఉంటే ఆస్తులు అంతస్తులు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కానీ ఆనందం రాదు కదా, అందుకోసమని ఈ కోరిక కోరుకున్నాను. ప్రకృతిని ప్రేమించే ఓ మిత్రమా, నీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది. నీకు కుదిరినప్పుడల్లా మొక్కలని నాటుతూ ఉండు. నువ్వే కాకుండా ఇతరులకు కూడా చెప్పు, ఎందుకంటే అది మానవాళిని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః తదాస్తు. ఓం వృక్షో రక్షతి రక్షితః.